మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రవీంద్ర బాబు గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రవీంద్ర బాబు గారు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాము. సో మరి మార్చి 31 లోపల తప్పనిసరిగా కంప్లీట్ చేయవలసిన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏంటనే దాని గురించి మన ప్రేక్షకులకు తెలియచేయగలరు? సో విష్ణు గారు, మీకు తెలుసు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి మార్చ్ 31తో ఎండ్ అవుద్ది. సో చూస్తే ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్గా వచ్చే టాప్ 8 థింగ్స్ ప్రతి మనిషి మార్చిలో చేయాల్సిన టాప్ 8 థింగ్స్ మనం చూద్దామండి. దాంట్లో చూస్తే ఫస్ట్ థింగ్, మార్చి 2 లోపు ఏదైనా పర్సన్ ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కొంటే ఆ ప్రాపర్టీ వాల్యూ 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే 1% టీడీఎస్ కట్ చేసి సెల్లర్కి 99% పే చేయాలి, 1% గవర్నమెంట్ పే చేయాలి. అయితే జనవరిలో ఎవరైతే ప్రాపర్టీ కొన్నారో ఆ జనవరి ఎండ్ ఆఫ్ ది డే మంత్ 31st జనవరి నుంచి 30 days అంటే మీకు మార్చి 2 అవుద్ది. 31st జనవరి నుంచి 30 days అంటే మార్చి 2 అవుద్ది. సో మార్చి 2 లోపు వాళ్ళు టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అండర్ సెక్షన్ 194 IA. మార్చి 2 లోపు అండర్ సెక్షన్ 194 IA కింద టీడీఎస్ రిటర్న్స్ దే నీడ్ టు ఫైల్. నెక్స్ట్ అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మార్చి 7 లోపు ఫిబ్రవరిలో జరిగిన పేమెంట్స్ యొక్క టీడీఎస్ని గవర్నమెంట్కి పే చేయాలి. ఎలాగంటే ఇప్పుడు మీరున్నారు, ఒక ఎక్స్ ఎంప్లాయీ ఉన్నాడు. ఎక్స్ అనే ఎంప్లాయీకి కంపెనీ శాలరీ ఇస్తూ ఉండిద్ది. సో ఫిబ్రవరి మంత్ శాలరీ ఇచ్చినప్పుడు ఎంతో కొంత ట్యాక్స్ కట్ చేసిద్ది కంపెనీ. ట్యాక్స్ కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే ఎంప్లాయీకి ఇచ్చింది. ఆ ట్యాక్స్ అమౌంట్ని కంపెనీ గవర్నమెంట్కి పంపించాలి. ఫలానా ఎక్స్ అనే పర్సన్ దగ్గర నుంచి నేను ట్యాక్స్ కట్ చేశాను, ఇగో మీకు ఇస్తున్నాను అని గవర్నమెంట్ పంపించాలి. ఆ పని మార్చి 7 లోపు చేయాలి. నెక్స్ట్ మార్చి 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్. సో ఎనీ పర్సన్, ఏదైనా ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ 10,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. సో మార్చి 15 అనేది 4th ఇన్స్టాల్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్లో అడ్వాన్స్ ట్యాక్స్కి 4th ఇన్స్టాల్మెంట్కి డ్యూ డేట్. సో మార్చి 15 లోపు వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శాలరీడ్ ఎంప్లాయీస్కి టీడీఎస్ కట్ అవుతుందో వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ శాలరీలో కట్ అవుతుంది కాబట్టి అగైన్ దే నో నీడ్ టు పే ఎనీ అడ్వాన్స్ ట్యాక్స్. శాలరీడ్ ఎంప్లాయీస్ కాకుండా నార్మల్ చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, కంపెనీలు, వీళ్ళకి ఎవరికైతే టీడీఎస్ ఉండదు కాబట్టి, అంటే వీళ్ళకి టీడీఎస్ కట్టైనా తక్కువ కట్టేది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా 4th ఇన్స్టాల్మెంట్ అడ్వాన్స్ ట్యాక్స్ మార్చి 15 లోపు కట్టాలి. నెక్స్ట్ మార్చి 17 లోపు ఏదైతే జనవరిలో పేమెంట్ చేసిన వాళ్ళు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనడానికి వాళ్ళు కరెస్పాండింగ్ సెల్లర్స్కి 15 days లోపు దే నీడ్ టు గివ్ ద సర్టిఫికేట్స్. అంటే నేను నీ దగ్గర అమౌంట్ 1% కట్ చేశాను, ఈ అమౌంట్ని గవర్నమెంట్ పంపించాను, దీని కరెస్పాండింగ్గా సర్టిఫికేట్ ఇది అని చెప్పి మార్చి 17 లోపు కరెస్పాండింగ్ సెల్లర్కి బయరు మార్చి సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. నెక్స్ట్ మార్చి 30th లోపు ఫిబ్రవరిలో ఎవరైనా ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొన్నా దానికి కరెస్పాండింగ్ 1% టీడీఎస్ కట్ చేసి 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే 1% టీడీఎస్ కట్ చేసి దాన్ని గవర్నమెంట్కి రెమిట్ చేసి ఆ రిటర్ను మార్చి 30th లోపు ఫైల్ చేయాలి. నెక్స్ట్ మీకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్లో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూము, న్యూ ట్యాక్స్ రెజ్యూము, 2 types ఆఫ్ ట్యాక్స్ రెజ్యూమ్స్ ఉన్నాయి. సో 2 types ఆఫ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అప్ చేసుకుంటే మీకు ఎల్ఐసి కింద కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలు కానీ, సుకన్య సమృద్ధి స్కీమ్ కానీ, ఈ స్కీమ్స్ కింద మనకి 80Cలో డిడక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఏమైనా మెడికల్ ఇన్సూరెన్స్ పే చేస్తే 80Dలో మనకి డిడక్షన్ వచ్చింది. ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా మార్చి 31st లోపే చేయాలి. సో మనం వీ షుడ్ మేక్ షూర్ దట్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసామో అవన్నీ మార్చి 31st లోపు చేస్తేనే ఆ డిడక్షన్స్ మనకి ఎలిజిబిలిటీ ఉండిద్ది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 రిటర్న్ ఎవరైనా ఇప్పుడు ఫైల్ చేసుకోవాలనుకుంటే విత్ పెనాల్టీతో 139(80) అనే సెక్షన్ కింద వీ క్యాన్ ఫైల్ అప్డేటెడ్ రిటర్న్. అప్డేటెడ్ ఫైల్ చేయాలనుకుంటే 2021 ఈ 31st మార్చి లోపు చేయాలి. తర్వాత వీ కెనాట్ ఫైల్. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 21-22 31st మార్చి లోపు చేస్తేనేమో మనకి 25% పెనాల్టీ ఉండిద్ది. 31st మార్చి దాటితే 50% పెనాల్టీ పడుద్ది. సో ఎవరైనా 21-22 ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలంటే మార్చి 31st లోపు చేస్తే 25% పెనాల్టీ అయిపోద్ది. మార్చి 31st దాటితే 50% పెనాల్టీ పడుద్ది. నెక్స్ట్ అలానే ఎవరైనా ఇంట్లో రెంట్ కొంటున్నారు, రెంట్ 50,000 పే చేస్తున్నారు, 50,000 అంతకన్నా ఎక్కువ పే చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా టీడీఎస్ కట్ చేసి అది కూడా 31st మార్చ్
కల్లా ఆ అమౌంట్ని గవర్నమెంట్కి రిమిట్ చేయాలి. ఇలాగ 8 థింగ్స్ మార్చి 2తో స్టార్ట్ చేస్తే మార్చి 31 దాకా ఈ 8 విషయాలని మనం చూసుకొని ఏది అప్లికబుల్ ఉంటాయి అవి కంపల్సరీగా మనం కంప్లై అవ్వాల్సింది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ 31 లోపల ఎటువంటి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని కంప్లీట్ చేయాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ. విష్ణు ఒక్క నోట్ అండి. ఎస్ ఇంకొకటి, ఇవన్నీ బుక్స్లో ఉన్నవి, యాక్ట్లో చెప్పినవి. మీకు ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా ఉంటే మనకి 1 lakh దాకా ఎగ్జామ్షన్ ఉండిద్ది. సో ఎవరైనా వేరే ఇయర్లో షేర్స్ సేల్ చేయకపోతే బెటర్ దే క్యాన్ సెల్ ఇన్ మార్చ్. వాళ్ళకి ఇంటెన్షన్ అమ్ముకునే ఇంటెన్షన్ లేకపోయినా వాళ్ళు మార్చిలో అమ్ముకొని ఆ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ అదే రేట్తో పర్చేజ్ చేసుకుంటే మనకి 1 lakh ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి 1 lakh దాకా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో దానివల్ల వాళ్ళకి 1 lakh మీద ట్యాక్స్ తగ్గిద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.